ఈ వాక్యం ఏంటంటే యూదా ఇస్కరియోతుని గురించి కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నా. యూదా ఇస్కరియోతు దేవుని యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. 12 మందిలాగానే 11 మందిలాగానే యూదా ఇస్కరియోతుని కూడా దేవుడు ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించాడు. వారందరితో సమానంగానే తన్ను చూసుకున్నాడు. నేనైతే సమానంగా మాత్రం కాదు కానీ కొంచెం ఎక్కువగానే ప్రేమించాడు అని మనం తెలుసుకోగలం. ఎలాగా అంటే ఆ 12 మందిలో ధనాగారానికి అంటే ట్రెజరీగా యూదా ఇస్కరియోతునే దేవుడు పెట్టాడు. అంటే సహజంగా ట్రెజరీ అంటే సామాన్యమైన వాళ్ళని పెట్టుకోరు. మంచి వారిని, నమ్మకమైన వారిని, నమ్మకంగా ఆ పరిచర్య జరగాలి, అది అభివృద్ధి చెందాలి అని ఆశపడే వారిని మాత్రమే ట్రెజరర్గా పెట్టుకుంటారు. అయితే అలాంటి ప్రధానమైనటువంటి పనిని యూదా ఇస్కరియోతుకు దేవుడు అప్పగించాడు. మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చోండి, అక్కడ అందరూ వచ్చి కూర్చోండి, ముందు వచ్చి కూర్చోండి. అంత గొప్ప పనిని యూదా ఇస్కరియోతుకు దేవుడు ఇచ్చాడంటే నిజంగా యూదా ఇస్కరియోతుని దేవుడు ఎంతగానో ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి యూదా ఇస్కరియోతును గురించి మనము ధ్యానం చేసుకుంటే, నా ప్రియమైన వాళ్ళరా, ఏమైపోయాడు అంతగా ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు ప్రేమించిన యూదా ఇస్కరియోతు తన జీవితం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి అనేక మందికి అగుపడ్డాడు, తాను 40 రోజులు కనపరుచుకున్నాడు. అయితే అందరూ చూస్తుండగా, శిష్యులందరూ చూస్తుండగా తను ఆరోహణమై వెళ్ళాడు. అయితే అందరి అపోస్తలుల్లో యూదా ఇస్కరియోతు లేడు. ఈరోజు మన సంఘాన్ని నేను చూస్తున్నప్పుడు నాకు మదిలో వచ్చిన ఆలోచన ఏంటంటే, కొంతమంది లేరు. నిజంగా దేవునికి ఇప్పుడు సంఘ కాపరికే నాకు బాధ అయితే దేవునికి ఎంత బాధ ఉంటుంది? 33.5 సంవత్సరం యేసుక్రీస్తు తిరిగినటువంటి యూదా ఇస్కరియోతు లేడే అని ఆలోచన రాదా? 11 మంది ఉన్నారు, మరి నేను ప్రేమించిన యూదా ఇస్కరియోతు ఏడి అని ఆలోచన ఉండదా? ప్రియమైన వాళ్ళరా, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఆ 12 మందిలో యూదా ఇస్కరియోతు మాత్రం లేడు. మరి ఏమైపోయాడు? ఎందుకు అంతగా దేవుడు ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి గౌరవించి ప్రధానమైన స్థానంలో ఉంచిన యూదా ఇస్కరియోతు ఆ 12 మందిలో ఒకడిగా ఉండకుండా ఏమైపోయాడు? ఎందుకు చనిపోయాడు? కేవలము ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడా? నిత్య రాజ్యములో కూడా తన అర్హతని కోల్పోయాడా? ఈ విషయాలు ఎప్పుడు మనం ఆలోచించాం. ఒకవేళ ఆలోచన చేస్తే అందులో నుంచి భయంకరమైన సత్యాలు, ఈరోజు విశ్వాసులకు అవసరమైన పాఠాలు మనము యూదా ఇస్కరియోతుని గురించి తెలుసుకోవచ్చు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను అందుకు ఆలోచన చేశాను, ఎందుకు యూదా ఇస్కరియోతు దేవునికి దూరం అయ్యాడు, లోకానికి దూరం అయ్యాడు, దేవుని రాజ్యానికి దూరం అయ్యాడు? ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు? ఒక్కసారి కూర్చొని ఆలోచన చేస్తే, నా ప్రేమ ఎందుకలా అయిపోయాడు? ఎందుకలా దూరం అయిపోయాడు? ఎందుకు దేవుడు అంతగా హత్తుకొని ప్రేమిస్తే అంతగా దూరం అయిపోయాడు? అసలు దేవుని సన్నిధికి దూరం అవడం కాదు కానీ నిత్య రాజ్యానికి కూడా దూరం అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? కారణం ఏంటి? ఏముంటుంది తన జీవితంలో? పేతురు గారు కూడా దేవుడు నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు, కానీ పేతురు ఉన్నాడు. పేతురు కూడా ఆయన సన్నిధిలో పారిపోయాడు, నాకు తెలియదు అన్నాడు, కానీ పేతురు ఉన్నాడు. కానీ యూదా ఇస్కరియోతు లేడు. ఎందుకు లేడు? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకలా యూదా ఇస్కరియోతు దేవుని దగ్గర నుంచి నిత్య రాజ్యానికి దూరం అయి ఉంటాడు అని నేను ఆలోచన చేసినప్పుడు, నా ప్రియ సహోదరులారా, యూదా ఇస్కరియోతుకు ఉన్నటువంటి ఒక గుణం, లక్షణం కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనకు సంఘానికి దేవునికి ఈ సంబంధం ఉందా లేదో ఒకసారి చూసుకొని దేవుని ఆరాధనను ముగించుకుందాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మొట్టమొదటి నుంచి కూడా యూదా ఇస్కరియోతు ఈ లోకరీతిగా ధనాన్ని ప్రేమించినవాడు. ధనం అంటే అతనికి వ్యామోహం, ధన సమపార్జనే ముఖ్యం. అసలు
యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని అతని దగ్గరికి రావడానికి గల ప్రగాఢమైన కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కోసం. రోమన్ రాజులు యూదులను ఇబ్బంది పెడుతున్న విధానం భయంకరంగా యూదులను ఇబ్బంది పెట్టే రోజులయ్యి. ఆనాటి యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూసేవారు. మెస్సయ్య అంటే రాజు, యూదుల రాజు. మాకు ఒక రాజు వస్తాడు, ఆయన రాజ్య స్థాపన చేస్తాడు, రోమా సామ్రాజ్యాన్ని ఓడిస్తాడు, యూదా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నటువంటి ఆలోచనతో అనేక మంది ఎదురు చూశారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టి తన పుట్టుక కూడా ఒక అద్భుతంగా, ఒక గొప్ప విశేషంగా అక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటున్న సందర్భంలో విన్నాడు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు వచ్చిన తర్వాత ప్రారంభంలో తను చేస్తున్న అద్భుతాలు విన్నాడు, కొన్ని చూశాడు. అప్పుడు అనుకున్నాడు, ఈ యేసే రాబోయే మెస్సయ్య, ఈ రోమా సామ్రాజ్యాన్ని ఓడించగలిగిన సామర్థ్యం ఇతనికి ఉంది. మాటలోనూ చేతలోనూ ఇతను చేసే అద్భుత కార్యాల్లోనూ ఖచ్చితంగా ఈ రోమా సామ్రాజ్యాన్ని జయిస్తాడు అని ఒక నమ్మకం యేసుక్రీస్తు మీద యూదా ఇస్కరియోతుకు కలిగింది. ఆ కలగడంలో కూడా లోపల భావం ఏంటంటే, ఇతడు ఖచ్చితంగా రోమా సామ్రాజ్యానికి రాజు అవుతాడు, యూదులకు రాజు అవుతాడు. యూదులకు రాజు అయితే నేను ఆయనతో గాన ఉంటే నేను ఒక ప్రధానమైన స్థాయిలో ఉంటాను, బాగా డబ్బు, ప్రగతి, ఘనత సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన తప్పితే యేసుక్రీస్తు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించిన వాడు కాదు. దేవుని వాక్యాన్ని మనం చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను మీకు కావాల్సింటే వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు, ఆధారాలు. నా ప్రియమైన వలరా, అలాగా యూదా ఇస్కరియోతు యేసు చెంతకొచ్చాడు. చాలా సందర్భాల్లో అడిగాడు. ఒకసారి బరబ్బా గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త కొండ మీద ప్రసంగం చేస్తూ 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పనిచేసిన తర్వాత ఈ యూదా ఇస్కరియోతుకి బరబ్బా తెలుసు కనుక బరబ్బా పిలిపిస్తాడు. నేను కూడా వస్తాను, మనం మాట్లాడతాం యేసుక్రీస్తు ప్రభుతో. ఆయన మాట చాతుర్యానికి, ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆ శక్తికి మన కత్తిగాను తోడైతే ఈ రోమా సామ్రాజ్యాన్ని గజగజలాడిస్తాము అన్న ఆలోచన బరబ్బాలోను ఈ యూదా ఇస్కరియోతులోను కలిగింది. అప్పుడు బరబ్బాను పిలిపిస్తాడు ఆ కొండ మీద ప్రసంగం. అప్పుడు బరబ్బా గారు వచ్చి ఆ ప్రసంగం అయిన తర్వాత బరబ్బా కూడా మనసులో ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఎంత ఆశ్చర్యక 2 చేపలు 5 రొట్టెలు ఇంతమందికి పంచాడు, ఎంత గొప్పవాడని బరబ్బా కూడా దొంగ, రోమా సామ్రాజ్యం మీద వ్యతిరేకత తిరుగుబాటు చేసిన ఒక వ్యక్తి ఆయన కనుక ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆశ్చర్యపోయాడు. అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతుంటే యూదా ఇస్కరియోతు బరబ్బా దగ్గరకు వచ్చి, బోధకుడా, నువ్వు బోధిస్తున్న బోధ, నువ్వు చేస్తున్న ఈ అద్భుత కార్యాలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అయితే అనాది కాలము నుంచి అనగదొక్కబోతున్న మన యూదా దేశ ప్రజలు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసు కదా బోధకుడా. కనుక దానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను, ఆ రోమా సామ్రాజ్యాన్ని ఓడించాలని ఆశపడుతున్నాను. నువ్వు యూదులకు రాజుగా మెస్సయ్యగా వస్తావని నేను విన్నాము, ధర్మశాస్త్రంలో చెప్పబడింది ప్రవక్తల చేత. అవి నెరవేరాయని నేను అనుకుంటూ ఉన్నా. నీ మాట చాతుర్యానికి, నువ్వు చేసే అద్భుత కార్యాలకు నా కత్తిగాన తోడైతే ఇక్కడే ఈ రోమా సామ్రాజ్యాన్ని ఓడించి యూదా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాము అని బరబ్బా గారు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతాడు. వీళ్ళిద్దరికి మీడియేటరు యూదా ఇస్కరియోతు పక్కనే ఉంటాడంట. వీళ్ళిద్దరూ కానీ ఒకటైతే రాజు అవుతారు, నేను మంత్రి అవుతాను, లేదు ఏదో సంపాదించుకుంటామని. అయితే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నువ్వు నాతో రా, నువ్వు మన ఇద్దరం కలిస్తే ఖచ్చితంగా యూదులను జయిస్తాము అన్నప్పుడు అని అంటాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు యూదా అంటాడు. బరబ్బా అంటాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. యూదా ఇస్కరియోతు ఆశ్చర్యపోతాడు, ఏంది మన ఉద్దేశం అదే కదా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అంటాడు. నా రాజ్యము శాంతి, సమాధానము, నిత్యము సంతోషంగా బ్రతికేటువంటి ఆ పరలోకము నా రాజ్యము, ఈ రాజ్యం కాదు అంటాడు. అప్పుడు యూదా ఇస్కరియోతు బాధపడతాడు, బరబ్బా కూడా బాధపడతాడు. ఇలాగైనా మాట్లాడతారా, ఇలాగైనా మనం యూదులమయ్యండి మన ప్రజల్ని మనం రక్షించుకోలేకపోతే ఎవరు మనల్ని ఆదరిస్తారని జీసస్ క్రైస్ట్తో మాట్లాడుకున్న తర్వాత లాస్ట్కి అంటాడు, నీ కోసం అవసరమైతే నా ప్రాణం ఇస్తానే తప్ప నీ కోరిక మన్నించలేను బరబ్బా అంటాడు. అవసరమైతే నా ప్రాణం ఇస్తా నీ కోసం,
అంటే ప్రాణం ఇచ్చాడు. అందుకే లాస్ట్లో బరబ్బా యేసు యేసు అంటే ఆ సిలువ దగ్గరికి పరిగెత్తుకొని రావడం మనం చూస్తాం. కనుక అవసరమైతే నీ కోసం ప్రాణం ఇస్తా, కానీ నేను ఈ రాజ్య స్థాపనకు రాలేదు అన్నమాట. అప్పుడు యూదా ఇస్కరియోతుకి చాలా బాధ అవుతుంది. అతను చేసిన ఉద్దేశం, అతను అనుకున్నవన్నీ నెరవేరటం లేదు. ఇట్లా చాలా సందర్భంలో, చాలా విషయాలలో మొదటి నుంచి కూడా యూదా ఇస్కరియోతు లోకాన్ని ప్రేమించిన వాడు, అధికారాన్ని ప్రేమించిన వాడు, ఆయన ధనాన్ని ప్రేమించిన వాడు. అందుకే శిష్యులలో కొట్టివేయబడ్డాడు, చరిత్రలో కొట్టివేయబడ్డాడు, అలాగే దేవుని దృష్టిలో కొట్టివేయబడ్డాడు, నిత్య రాజ్యానికి అర్హుడుగా లేకుండా పోయాడు. ఒకసారి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాలు మనకేమి మేలు చేస్తాయి, లేకపోతే ఈ విషయాలు మనకేమి ఉపయోగపడతాయి అని మనం ఆలోచన చేస్తే, నా ప్రియ సహోదరి సహోదరులరా, ధనముపైనే చూడండి. ఈయన గురించి మర్చిపోక మాట చెప్తాను. మరి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. లేకపోతే యోహాను సువార్త 12వ అధ్యాయం 56వ వచనం చదవండి. త్వరగా చదివితే మీకు కొంచెం ముందుకు తీసుకెళ్ళి కొన్ని విషయాలు చెప్తా. త్వరగా లేకపోతే చదువు. యోహాను సువార్త 12 లేదా 56 లేదా? యోహాను సువార్త ఒకసారి దాన్ని చూసుకుందాం. మొదటి నుంచి చదవండి. యోహాను 10, 17, 12 చదవండి. అలాగే మరొక యోహాను సువార్త 6:70 చదవండి. మత్తయి సువార్త 26, 24 చూడండి. ఈ వచ్చే వచనాలు మనకు కనపడతాయి. లేకపోతే మత్తయి సువార్త 26, 14 చూడండి. 14, 15, 16 చూడండి. ఇక్కడ మనకు కనపడుతుంది ఖచ్చితంగా ఆయన మొదటి నుంచి కూడా ఎలాంటి ఆలోచన కలిగిన వాడని. అప్పుడు 12 మందిలోనొకడుగు ఇస్కరియోతు యూదా, క్షమించండి, మత్తయి సువార్త 26, 14, 15, 16 చూడమ్మా. అక్కడ ఉంది మత్తయి సువార్త. అప్పుడు 12 మందిలోనొకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అంటే ఆయనలో ఉన్నటువంటిది ధనాపేక్ష, ధనం, డబ్బు సంపాదించాలి. లాస్ట్కి యేసుక్రీస్తు ప్రభుతో చాలా కాలం గడిపినా యేసుక్రీస్తు ప్రభువు ఆ రోమా సామ్రాజ్యాన్ని జయించడానికి కానీ రాజు అవ్వడానికి కానీ ప్రయత్నించడంలే. అంతసేపటికి ఆయన పాపక్షమాపణ, రక్షణ, నిత్య రాజ్యాల గురించి బోధిస్తూ వస్తూ ఉంటే ఒక సమయంలో యూదా ఇస్కరియోతుకి దేవుని పైన విసుగు కలిగింది. నేను వచ్చిన ఉద్దేశం ధనాన్ని సంపాదించి అధికారంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని వస్తే ఈ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ అలాగ ప్రవర్తించడం లేదు అని ఆలోచన చేసి, ఇంకా ఈయన దగ్గరుంటే నేను డబ్బు సంపాదించడం అసాధ్యం అనుకొని లాస్ట్కి ఇంత గొప్ప దేవుణ్ణి అమ్మితే నేను ఏదైనా డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్ళి, నేను యేసుని మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు అని డబ్బు కోసము క్రీస్తుని అమ్మే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే ఆ స్థాయికి వెళ్ళాడంటే ధనము మీద యూదా ఇస్కరియోతుకున్నటువంటి మనస్సుని ఒకసారి ఆలోచించమని ప్రభు పేరట నేను కోరుతున్నా. డబ్బు, ధనం లేకపోతే ఈ రోజుల్లో ఎవరు బ్రతకలేమండి. మన కార్యం జరిగింది, డబ్బు లేకపోతే కార్యం జరగదు. అనేక మంది మందిరానికి రాకపోయినా ఉన్నవారు వారికి ఉన్నది దేవుని పరిచర్యలు ఇస్తే ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు చక్కగా మనందరం భోజనం చేయగలిగాం. ధనమే లేకపోతే కరెంటు బిల్లు కూడా కట్టుకోలేం. మరి ధనము మరి మంచిదా కాదా? ధనము సంపాదించుకోవడం మేలే కాదా? ధనము సంపాదించుకోవడం మేలే, కానీ దేవుని కంటే ఎక్కువగా ధన వ్యామోహం మనకు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన యూదా ఇస్కరియోతు ద్వారా ఈనాడు విశ్వాసులుగా మనం తెలుసుకోవాలి. దేవుని కంటే కాదు, దేవుని కంటే ఏది ప్రేమించినా అది ఆశీర్వాదం కాదు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఎందుకు నా మధ్యలో ఆ తలంపు జరిగిందంటే, ఈరోజు ఎంతమంది ఆదివారం దేవుని సన్నిధిలో లేరు చూడండి. అంటే కొంతమంది పనుల కోసం వెళ్ళుంటారు, కొంతమంది ఏదో ఉద్యోగం కోసం వెళ్ళుంటారు. మన సంఘంలో చాలామంది ఆదివారం కూడా ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తప్పు నేను చెప్పను, వాళ్ళ ఆర్థిక వనరులు నేను ప్రొవైడ్ చేయలేను. కానీ ఒకటి మాత్రం సత్యం, దేవుని కంటే ధనాన్ని ఆశించి ఏమి చేసినా అది ఆశీర్వాదం కాదు అని మాత్రం నేను ఈరోజు మీ దగ్గరలో మీ సన్నిధిలో నేను చెప్పగలను. ఎన్ని పరిస్థితులు ఉన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, సార్ నేను పనికి వెళ్ళాలి సార్,
నాకు ఆదివారం ఆఫ్ ఇవ్వరు, ఆదివారం పనికి పోకపోతే నా పనిలో ఉండి నన్ను తీసేస్తారు, నా జీవితం కష్టంగా ఉంటుంది, కనుక ఆ డబ్బు నాకు అవసరం, ఆ పని నాకు అవసరం, ఆ డబ్బు లేకపోతే నేను బ్రతకలేను అని అనుకుంటున్నారు. అనుకున్నవాడు దేవుని కంటే ధనాన్ని ప్రేమిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని పైన విశ్వాసమే ఉంటే దేవుడు నాకు ఇస్తాడు, ఆ ఒక్కరోజు నాకు లేకపోయినా, ఆ ఒక్క రోజును బట్టి నన్ను తీసేసినా, 14,000 జీతం కాకపోయినా 10,000 ఇచ్చి నన్ను పోషిస్తాడు అన్న విశ్వాసం ఎవరి జీవితాల్లో అయితే ఉండదో వారు ధనాన్ని అపేక్షిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ దేవుని కంటే, అంటే దేవుని సన్నిధి లేకపోయినా పర్వాలేదు, ఆరాధించకపోయినా పర్వాలేదు, దేవుని వాక్యం వినకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో వినకపోయినా నాకు డబ్బే, అది లేకపోతే నేను బ్రతకలేను, కానీ లేకపోయినా నిన్ను బ్రతికిస్తాడు అన్న విశ్వాసం దేవుణ్ణి ప్రేమించే వారికి వారి హృదయాల్లో ఉంటుందన్న విషయాన్ని ఈరోజు మరి జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా యూదా ఇస్కరియోతు గాను అలా దేవుణ్ణి ప్రేమించి ఉంటే, దేవుడే నాకు ఐశ్వర్యం, దేవుడే నాకు ధనం, ఆయన 2 చేపలు 5 రొట్టెలను 5,000 మందికి పంచాడే, ఆయన సమృద్ధి కలిగిన వాడు, సర్వ సంపదలు దేవునిలో ఉన్నవి అని నమ్మలేకపోయాడు, విశ్వసించలేకపోయాడు యూదా ఇస్కరియోతు. లోక సంబంధమైన ధనం కోసమే ప్రయాసపడ్డాడు. ఎందుకంటే మరియా ఒక చోటుకు వెళ్తే ఆయన కాళ్ళ మీద అత్తరు పోసి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ ఏడుస్తూ ఉంటే యూదా ఇస్కరియోతు అక్కడ ఉండి, బోధకుడా, ఎందుకు ఆ యొక్క ఆ యొక్క సెంటుని, ఆ ద్రవ్యాన్ని నీ పాదముల మీద పోసి వ్యర్థంగా పాడు చేస్తుందో, అది ఈనాడు మనం లెక్కేస్తే 5 లక్షల కంటే విలువైనటువంటిది, అది పాదమేల పోసి పాడు చేస్తుంది, అది పాడు చేయకుండా కొంతమంది అనాథులకు అన్నం పెడితే మేలు కదా అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన మనస్సులోని ఆలోచనలు ఎరిగి అంటాడు, ఆమె ఈరోజు చరిత్రలో ఆమె నిలబడుతుంది, నేను ఎక్కువ ఎల్లకాలం మీతో ఉండను, ఆమె ఎంతగా నన్ను ప్రేమిస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకో అన్నాడు. అంటే అప్పుడు కూడా ధనాన్ని ఆమె ఇస్తే కొంత ఇచ్చి కొంత దాచిపెట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచన యూదా ఇస్కరియోతు మదిలో ఉంది. నిజంగా ప్రేమతో మాటనలా, అది తెలుసు దేవునికి. కనుక జ్ఞాపకం చేసుకోండి నా ప్రియ సహోదరులారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అంటే ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా అపేక్షిస్తే, దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని మాటల కంటే, దేవుని యొక్క కృప కంటే నాకు ఎక్కువ దేని ప్రేమించినా అది ప్రేమించడమే అవుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక చాలా సందర్భాల్లో యూదా ఇస్కరియోతుని అంతగా ప్రేమించిన యూదా ఇస్కరియోతు 12 మందిలో ఒకటిగా కొట్టివేయబడడానికి కారణమైన, మరి ఆయన ఆరోహణమైనప్పుడు వారి దృష్టిలో కనబడకపోయినా యూదా ఇస్కరియోతు ఒక కారణమైన, నిత్య రాజ్యానికి వారసుడవ్వాలని క్రీస్తు ఈ లోకానికి వచ్చి అందరి కొరకు చనిపోయి మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆ మృత్యుంజయుడిగా లేపబడకపోయినటువంటి యూదా ఇస్కరియోతు ధనాన్ని ప్రేమించి ఆధిక్యతను కోల్పోయాడు అన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట కోరుకుంటున్నా. ఎన్ని పరిస్థితులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి అనే విషయాన్ని మనము ఎప్పుడు కూడా తెలుసుకొని ఉండాలి. చూడండి బైబిల్ గ్రంథంలో మరి 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి 9-10 వచనాలు చదువుకుందాం. త్వరగా చదవాలి, చదవకపోతే లేట్ అయిపోద్ది. త్వరగా 2-3 ఎవరుంటే వాళ్ళు చదవు. మైక్ తీసుకోవాలి, స్క్రీన్ మీద వేయండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తముల హానికరములైన అనేకమైన దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి, నాశనమైపోయిరి అనే మాట అక్కడ వ్రాయబడినది. ఎంత క్లియర్గా మరి తిమోతి గ్రంథంలో పౌలు గారు రాసి ఉంచాడు. చూడండి, దానికి ఒక ఉదాహరణ యూదా ఇస్కరియోతు. జ్ఞాపకం చేసుకో ప్రియమైన వాళ్ళరా, దేవుని కంటే దేనిని మనం ప్రేమించకూడదు, దేవుని కంటే దేనిని మనం చాలామంది ఈరోజు దేవుని సన్నిధిలో వారు లేరు, కానీ ఉన్నవారు ఆలోచన చేసుకోవాలి. దేవుని కంటే ఎంత కష్టం, మరీ విపరీతమైన ప్రాబ్లం వస్తే తప్ప
దేవుని సన్నిధిలో ఆదివారం మనం ఉండాలి. ఉండని వారు దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క మాటలో, తన కార్యాల్లో చూపించింది ఏంటంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయన సృష్టికర్త. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచాడు. అలాగే నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించాడు అద్భుతకరంగా. అలాగే మృతిని గెలిచి తిరిగి లేచాడు. అనేక మందికి అగుపడ్డాడు. మరి ఆరోహణమయ్యాడు. మరి ఎంత శక్తి కలిగిన వాడు నీ ఆకలి తెచ్చలేడా? నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించలేడా? నీ అనారోగ్య స్థితిగతులు బాగు చేయలేడా? ఒక్కసారి విశ్వాసంలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకోమని ప్రభు పేరట నేను కోరుకుంటున్నా. నీకు ఆ విశ్వాస పరిమాణమే ఉంటే ఆదివారం ఎంత డబ్బిచ్చినా నువ్వు దేవుని సన్నిధికి దూరమవు. కొంతమంది అవకాశం వస్తే చాలు, ఎవరో దూరస్తులు పెళ్ళి అన్నారనుకోండి, ఇప్పుడే డ్రెస్ రెడీ అయిపోద్ది. ఎవరిదో పెళ్ళి అంత అవసరం లేదు, అంత నెససరీ కాదు, కానీ పొయ్యి కనపడాలని వెళ్ళిపోతారు. అంటే ఆదివారాన్ని అంత తేలికగా మనం చూస్తున్నాం. అది కావాలి, గౌరవం కావాలి, ఇంకోటి కావాలి. వాటన్నిటినీ ప్రొవైడ్ చేసేవాడు దేవుడే. ఈరోజు దేవునికి ఒక పేరుంది, ఆరోగ్య ప్రదాత. నీ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతుల్లో ఉంది. బాగలేనప్పుడు దేవుడా దేవుడా అనడం కదా. నాకు కూడా చాలాసార్లు బాగలేకుండా వచ్చింది. పాపం దివ్య వచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చూశారు, ఇంజక్షన్లు వేశారు. ఈరోజు వాక్యం చెప్తున్నా మీ మధ్యలో. కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఆరోగ్య ప్రదాత. అప్పుడు కనబడతాడు దేవుడు, అయ్యా సహాయం చేయి, నువ్వు తప్పదా ఎవరు లేరు. ఇంజక్షన్ పట్టుకొని వేస్తా కూడా ఈ ఇంజక్షన్ కాదు, నువ్వే సహాయం చేయాలి అని ప్రార్థన చేద్దాం. కనుక ఆరోగ్య ప్రదాత. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఆయనే, నీవు పుట్టడానికి ఆయనే కారణం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట నేను కోరుకుంటున్నా. నిన్ను పుట్టించిన వాడు, నిన్ను పెంచి పెద్ద చేసిన వాడు, నీకు జీవమిచ్చి ఆరోగ్యం ఇచ్చిన వాడు నిన్ను పోషించలేడా? ఈ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఓ అవివేకులారా, ఓ బుద్ధిహీనులారా, మీరు ఆలోచించరా? మిమ్ము కలుగు చేసిన దేవుడు మీకు ఆహారం పెట్టడా? మిమ్మల్ని సృజించిన దేవుడు మీకు ఇవ్వడా? మిమ్మల్ని పోషించడా? చూడండి, ఆ గడ్డి పువ్వులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, ఉడకవు, కోయవు, కానీ వాటిని పోషించుచున్నానే, మిమ్మల్ని పోషించనా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటికంటే మీరు ముఖ్యం కాదా? సాక్షాత్తు నా స్వరూపములో నాలాగా నా తెలివి, నా జ్ఞానం, నా ఊపిరిచ్చి మిమ్మల్ని సృజించానే. మీకేం కావాలో నాకు తెలీదా? మీకేం కావాలో నేను ఇవ్వలేనా? ఒక్కసారి ఆ మాటలను మనం అర్థం చేసుకోండి. యూదా ఇస్కరియోతు దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. యూదా ఇస్కరియోతు ధనం, ఈ ధనం ఆయన మనకు ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు అని అనుకోలే. లోక సంబంధమైనటువంటి అధికారం, లోక సంబంధమైన ఉన్నటువంటి లక్షలు కావాలని ఆశపడ్డాడు. అది వ్యర్థం, అది కాదు ముఖ్యమన్న సంగతి తెలుసుకోలేకపోయాడు. ఆ ధనానికంటే ఐశ్వర్యవంతుడైన క్రీస్తుని తన హృదయంలో ఉంచుకోలేకపోయాడు. నా ప్రియ సహోదరులారా, అందుకే అపోస్తులత్వం నుంచి కొట్టివేయబడ్డాడు, చరిత్రలో కొట్టివేయబడ్డాడు, నిత్య రాజ్యానికి అనర్హుడయ్యాడు. కనుక వాక్యం వింటున్నా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట కోరుతున్నా. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి. ఒక యవనస్తుడు అనుకున్నాడట, నేను దూర ప్రాంతం వెళ్ళిపోతాను, బాగా డబ్బు సంపాదిస్తాను, నా కోరుకున్నవన్నీ నేను పొందుకుంటాను, అప్పుడు తిరిగి వస్తాను అని దేవుని దగ్గర ఒక యవ్వనస్తుడు మాట్లాడాడు. బైబిల్లో ఉన్నాయి. కనుక మాట్లాడితే ఆ యవ్వనస్తుడితో దేవుడు అంటాడు, ఓరే వెర్రివాడా, నువ్వు ఎన్ని ఆలోచనలు చేసావు? ఏదో దేశానికి పోతావంట, ఆ దేశంలో పోయి లక్షలు సంపాదిస్తావంట, ఆ లక్షలు కట్ల ఎత్తుకొని వస్తావంట, ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటావు. మంచిదే, కానీ ఓరి ఎర్రివాడా, నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కాలంటే నా కృప నీకు కావాలి. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహిమపడదాం. ఆ ఫ్లైట్లో నువ్వు కాలు పెట్టాలంటే నీ కాలు ఎత్తగలిగిన బలం నీ కాలుకి ఇచ్చేవాడిని నేనే. ఆ ఫ్లైట్లోనే ఎక్కి కూర్చోవాలంటే ఆ కృపని, ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడిని నేనే. ఆ ఫ్లైట్ వెళ్తుంటే మధ్యలోనే పేలిపోకుండా అక్కడ దించేవాడిని నేనే. అక్కడ దించిన నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని నేనే. అక్కడ దిగుతానే కడుపు నొప్పో, తలనొప్పో, లేకపోతే ఇంకొక నొప్పి వచ్చో పడిపోకుండా ఫ్లైట్ కాడ నేను నిలబెట్టేవాడిని నేనే. అక్కడ నువ్వు పని చేసుకోగలిగిన శక్తిని ఇచ్చేవాడిని నేనే. అక్కడ నువ్వు పని చేయడానికి అవసరమైన బలము, ఆరోగ్యము, జ్ఞానము, శక్తినిచ్చేవాడిని నేనే. నువ్వు పని చేసినా నీకు జీతం ఇవ్వాలంటే ఆ జీతము నీ యజమాని ద్వారా ఇప్పించేవాడిని నేనే. దాన్ని నువ్వు కూర్చుకోవాలంటే దొంగలు ఎత్తుకోపోకుండా దాన్ని కూర్చేవాడిని నేనే. తిరిగి నీ ఇంటికి పంపించేవాడిని నేనే. నన్ను మర్చిపోయి నువ్వేదో చేస్తావని అనుకోవద్దు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను కూడా ఆ ధనాన్ని బట్టి కదా భార్య భర్తలు వీరైపోయి ఎక్కడో మొన్నైతే సౌదీ అరేబియాలో ఆ కార్లు గీర్లు తోలుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. భయంగా బతుకుతున్నారు. ఎక్కడ చచ్చిపోతామని బతుకుతున్నారు.
నా ప్రియ సహోదరుల, దేవుడిచ్చిన మంచి జీవితం, భార్య బిడ్డల కుటుంబం ఇక్కడే ఉండాలి. నేను అందుకే చాలాసార్లు అభిషక్త కూడా అంటూ ఉంటాను, మనం కలిసి ఉండాలి, కలిసి బ్రతకాలి. ఇదే కుటుంబం. దగ్గరగా ఒకరికొకరు శ్రేయబులాశలుగా మనం బ్రతకాలి అని ఆశపడుతూ ఉంటా. కనుక వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, కనుక అలాగా ఒకడు అనుకున్నాడంట. ఆలోచన చేయండి నా ప్రియమైన వాళ్ళ. ఒకడు అనుకున్నాడంట, నా ప్రాణంతో చెప్పి, ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, ఇదిగో నా దగ్గర విస్తారమైన ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇదిగో పంట విస్తారంగా పండింది, అవి దాచిపెట్టుకోవడానికి గోడౌన్స్ లేవు నా దగ్గర. బయట పారేశాడంట బియ్యం, వడ్లు తీసుకొచ్చి. ఇంకేమి, నా ప్రాణమా కొన్ని సంవత్సరాలకి తిను తాగు సంతోషించు అన్నాడంట. వాడిని కూడా అంటాడు, ఒరే వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణం అడుగుచున్నా, నువ్వు ఒకవేళ తృప్తిగా గొంతు వరకు తిని తాగి నువ్వు పడుకుంటావే, నీ ప్రాణం నాకు కావాలని అడిగితే నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించుకున్నవన్నీ ఎవరి వగును? అసలు చెప్పకూడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. నా ప్రియమైన వాళ్ళరా, వితౌట్ మీ, నేను లేకుండా నువ్వు ఎంటీ, నేను లేకుండా నువ్వేమీ లేవు. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట కోరుతున్నా. నాకు అక్కడ కూర్చున్నప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, యూదా ఇస్కరియోతు ఎందుకు లేకపోయాడు? ఆయన ఎందుకు దేవునితో నిత్య రాజ్యానికి వారసుడు కాలేకపోయినాడు? చాలా ఉన్నాయి అతని గురించి ధ్యానించాలంటే. కనుక ఆ ధనాన్ని స్నేహించాడు, ధనాన్ని ప్రేమించాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను కూడా కొన్నిసార్లు దేవునికి ధనం ఇవ్వాలన్నా కష్టమే, దేవుని సేవను ప్రోత్సహించాలన్నా కష్టమే. కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసేలా అడుగుతారు, సార్ మర్చిపోయాను, ఈరోజు మీకు కార్యం కదా, ఏం చేస్తున్నారు, ఇదిగో ఇంత అమౌంట్ మీకు వేస్తున్నా అంటే. కొంతమంది దేవుడు ప్రేరణ కలిగించాడు, వారు మెచ్చుకోవాలని నేను చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఉన్నటువంటి దృక్పథం ఏంటంటే, నేను ఉన్నానంటే, నేను ఆరోగ్యంగా బ్రతుకుతున్నానంటే, లక్షల రూపాయలు సంపాదిస్తున్నానంటే దానికి కారణం ఆయనే. అయితే అదంతా నేను ఇవ్వమని కాదు, కానీ దేవుని సేవలో అవకాశం వచ్చినప్పుడు నాకున్న దాంట్లో కొంత ప్రభు పరిచర్యకిస్తా. ఈ మనసు, ఈ ఆలోచన ప్రతి మనిషి జీవితంలోకి రావాలి. కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు ఎంతసేపటికి దాన్ని ఎందుకు పోసి కప్పు పాడు చేసింది, దాన్ని అమ్మేసి మనం ఇంకోటి చేయొచ్చు కదా, మరి ఇదెందుకు, అలా ఎందుకు, మేము అవును వాళ్ళని జయిస్తాం, మనం రాజు అయిపోతాం, డబ్బు సంపాదిస్తాం, ఇదే ఆలోచనలో యూదా ఇస్కరియోతుకి. కనుక జ్ఞాపకం చేసుకోండి, మొదటి మాట, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా అది ధనాపేక్షతో సమానమై ఉన్నది. కనుక ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఈ ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సమాధానం, నీ ఆరోగ్యం, నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ బిడ్డల భవిష్యత్తు నిజంగా మనస్ఫూర్తిగా ప్రభుకు నువ్వు అప్పగిస్తే ఆయన నమ్మకమైన దేవుడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది నిజం, సత్యం. అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాడు, నేను సజీవుడైన దేవుడనని. ఖచ్చితంగా ఆ సజీవుడైన దేవుని పైన నువ్వు విశ్వాసం ఉంచితే నీకు ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, నీకేమి కావాలో అనుకూల సమయంలో ఆయన మనకు ఇస్తాడు. ఒకసారి చెప్పకూడదాం, దేవుని నామాన్ని మహింపరు. దేవుని సన్నిధికి దూరం కావద్దు నా సహోదరుడా, ఏ విషయం చేతనైనా. కానీ నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో. చాలా ఉంది, దాని గురించి మనం పక్కన పెడదాం. ఇంకా కూడా యూదా ఇస్కరియోతు దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి కారణాల్లో మరొక కారణం యోహాను సువార్త. ఒకసారి చదవండి, యోహాను సువార్త మరి 13వ అధ్యాయం 2వ వచనం చదవమా. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది, అండర్లైన్ చేసుకోండి, హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టి ఉండెను కనుక, ఇంత బాధ, ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని. ఇక్కడ ఒక మాట ఆలోచించండి. యూదా ఇస్కరియోతుని సాతాను ఆల్రెడీ ప్రేరేపించిందంట. చూడండి అక్కడ ఏం రాయబడిందో, అప్పగించవలనని సియోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో, చూడండి, హృదయములో అపవాది అనగా సాతాను ఇంతకు ముందు ఆలోచన పుట్టించి యుండెను. ఒకసారి ఆలోచించండి, ఎవరు పుట్టించారంటే ఈ ఆలోచన? దేవుణ్ణే అప్పగించే నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆలోచన ఎవరు కలిగించారంట? సాతానుడు తన హృదయములో ఆలోచన పుట్టించి ఉండెను. ఈ మాట చదివినప్పుడు నిజంగా యూదా ఇస్కరియోతు దేవుణ్ణి అప్పగించడానికి ఒక రెండవ కారణం ఏంటంటే, సాతానికి తన హృదయాన్ని ఇచ్చాడు. దేవుని దగ్గరే ఉన్నాడు, దేవుని పక్కనే ఉన్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు,
కానీ హృదయంలో ఎవరున్నారండి? ఎవరు ఉండాలో వాళ్ళు లేరు, కానీ ఎవరు ఉండకూడదో వారు ఉన్నాడు. ఎక్కడున్నాడంట? హృదయములో. ఎవరు? హృదయములో సాతాను ఉన్నాడు. సాతాను కొన్ని ఆలోచనలు ఇస్తున్నాడు యూదా ఇస్కరియోతుకి. ప్రభువుని అప్పగించేయి, చంపేయి, లేదా డబ్బులు వస్తాయి నీకు అని చెప్తా ఉన్నాడు. అంటే హృదయములో ఎవరున్నారండి? సాతాను ఉన్నాడంట, కానీ దేవుడు లేడంట. నిజంగా ఆ మాట చదివినప్పుడు యూదా ఇస్కరియోతు నిత్య రాజ్యానికి, లోకానికి దూరం అవడానికి, అందుకే అంటాడు యూదా ఇస్కరియోతు నువ్వు పుట్టకుండా ఉండిన ఎడల ఎంత మేలు. వాడు పుట్టకుండా ఉండే మేలు. ఎందుకు పుట్టాడు అన్న మాట యేసుక్రీస్తు ప్రభు తన నోటితో చెప్తాడు. నా ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. హృదయంలో ఎవరున్నారంట? సాతాను ఉన్నాడు. దేవుడు ఉండాల్సిన స్థాయిలో సాతాను ఉన్నప్పుడు మన జీవితము సాతాను మాట చెప్పినట్టుగానే వెళ్ళిపోతే కానీ దేవుని ఆశీర్వాదంలోకి మనం రాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సాతానుకు లోబడిపోయాడో, సాతాను హృదయంలో ఉంచుకున్నాడో, సాతాను ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళిపోతా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. చివరికి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించిన దాకా అది ఏం చెప్తుందో అదే చేస్తూ వెళ్ళిపోయాడు. కనుకనే పతనం అయిపోయాడు. ఎలాగ పతనం అయ్యాడంటే ఘోరమైన మరణం. ఆ మరణం వినడానికి కూడా అసహ్యకరమైన మరణం. వారి తల్లిదండ్రులు ఎవరో కానీ ఆ మాట వింటే ఇలాంటి చీడ పురుగు నేను ఎందుకు కన్నానా అన్న బాధపడే మరణం యూదా ఇస్కరియోతు యొక్క మరణం. ఒక నా ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. హృదయంలో సాతాను పెట్టుకొని దేవుని బిడ్డలుగా మనము బ్రతకూడదు. ఎందుకంటే అది ఉంటే అది చెప్పినట్టుగానే మనము ప్రయాణిస్తాము. రెండవది, యూదా ఇస్కరియోతు పతనం అవ్వడానికి కారణం ఏంటంటే హృదయంలో సాతాను ఆలోచన పుట్టిస్తున్నట్టు, తన ఆలోచన ప్రకారం ఇతను కూడా జీవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తుని అప్పగించేంత ప్రయత్నాన్ని చేశాడు. చివరికి అమ్మేశాడు. అది చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని అమ్మితే ఇంతవరకు నువ్వు ఆశించింది రాకపోయినా కొంత ఎక్కువ ధనం వస్తుంది, నీకు ఎక్కువ డబ్బు ఇస్తారు, వెళ్ళు అని ఆలోచన పుట్టించింది ఆ సాతానుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. సాతాను మీ మనసులో ఉంచుకోద్దండి. అది ఉంచుకుంటే అది ఎలా చెబితే నువ్వు అలా వెళ్తావు. నీ మార్గంలో మంచి ఎప్పుడైతే దేవుడు ఉంటే దేవుడు ఎలా చెబుతాడో అలా నువ్వు వెళ్తావు. అంతే కదండి. ఒక డ్రైవర్ ఉన్నారు కారుకి. ఆ డ్రైవరు ఎలా అనుకుంటే అలా పోద్ది కదా. ఈ పక్కన మాటని ఇట్టుపో అటుపో నేరుగా పోంటే గోడ కొట్టి పడిపోతావు. ఇది రోడ్డు లేదని నువ్వు పో అంటే పోతావు, కొట్టుకుంటావు, సస్తావు, వెనకాల కూడా చంపుతావు. కనుక అలాంటి పరిస్థితులు గుండా ఈ యొక్క యూదా ఇస్కరియోతు తన జీవితాన్ని కొనసాగించినట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఉండాల్సిన స్థలంలో సాతాను ఉండకూడదు. ఎందుకంటే దాని బలం, దాని శక్తి అలాంటి. స్వతహాగా ఒకవేళ మంచి ఆలోచనలు దేవుడు పుట్టిస్తున్నా, ఈయన నేను అప్పగించేది, ఈ ధనం నాకేమి, ఈ ధనం నా వల్ల నాకేం ఉపయోగం అన్న ఆలోచనలు తనకు సైడ్గా దేవుడు కలుగ చేస్తున్నా, దాన్ని మించి సాతాను చేసినట్టుగానే నడవగలిగిన కృపలోకి, మార్గంలోకి మరి ఆయన తీసుకెళ్ళింది. ఈరోజు వాక్యం వింటున్నా నీవు నేను కూడా ఆదివారం మందిరానికి పోకపోతే ఏమలే, ఈ 3 అంశాలు తాగితే ఏంలే, లేకపోతే 4 అంశాలు తాగితే ఏంలే, మనం ఏమవుతుందిలే, ఇట్లా చిన్నగా దాని ఆలోచనలుగా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే నీ జీవితం కూడా పతనం అయిపోతుంది దేవుని రాజ్యానికి. 1 వారంలే, 2 వారాలే, దశభాగం ఇవ్వకపోతే పర్వాలేదులే, రాకపోతే పర్వాలేదులే, ఇట్లా అది నేను ఎక్కడికంటే లాస్ట్కి ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు చూసి, ఆయన పడుతున్న బాధలు చూసి పశ్చాత్తాపడ్డాడంట. ఆయన కూడా ఒకానొక సమయంలో పశ్చాత్తాపడి నేరుగా ఆ డబ్బు 33 నాణ్యాలు చేతులు పెట్టుకొని నేరుగా 34 వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడంట. వాళ్ళందరూ కూర్చొని ఉండగా వాళ్ళ దగ్గరికి పోయేసి, ఇదిగో మీరు నాకు ఇచ్చినటువంటి ఈ డబ్బులు అని వారి ముందర విసిరి కొట్టాడంట. ఆ నీతిమంతుని నేను ఎంత హింసపాలు చేశాను అని వాళ్ళ మీద విసిరి కొడితే వాళ్ళు చెప్పారంట, పో నువ్వేమన్నా చేసుకో, మాకు అక్కర్లేదు నీ డబ్బులు, మేము అమ్మేశాము, నువ్వు అమ్మేశావు, మేము ఇచ్చేసాం, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్న. వాళ్ళు కూడా హేళన చేశారు. యేసుక్రీస్తుని అమ్మేసినాడు నువ్వేం మనిషిరా అని ఒకవేళ అని ఉండొచ్చు, బైబిల్లో రాయలేదు. కానీ వీటన్నిటికీ అతను బాధపడ్డాడు, కొమిలిపోయాడు. ఒక పక్క యేసుక్రీస్తుని అమ్మేశాను, వీళ్ళు చూస్తే అవమానపరుస్తున్నాడు, లోకంలో నన్ను ఏమనుకుంటారు, అర్థం కాని స్థాయిలో పశ్చాత్తాపడినా దేవుని దగ్గరికి రాకుండా వెళ్ళిపోయాడు దూరంగా. ఆ చెట్టు దగ్గర ఊరేసుకొని చచ్చాడు, కిందకి పడి పొట్ట పగిలి చచ్చిపోయాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎంత దుర్భరమైన దరిద్రమైన మరణాన్ని యూదా ఇస్కరియోతు పొందాడో ఒకసారి ఈరోజు మనం ఈ దినంలో అర్థం చేసుకోవాలని ప్రభు పేరటనే కారణం. ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? ఊరేసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. అక్కడైనా ఒకవేళ ఆ సాతాను ఆలోచనలు పక్కన పెట్టి నా దేవుని దగ్గరికి నేను వెళతాను అన్న మనసు తనకు కనుక కలిగి ఉంటే, నా జీవితంలో ఆయనతో 3 సంవత్సరాలు నేను బ్రతికిన సమయంలో ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించాడే, ఎంత దరిద్రునైనా ఆయన ఆదరించాడే. ఒకవేళ నేను కాదనలా, కానీ ఈ రోజైనా సిలువ దగ్గరికి నేను వెళితే
శిలువ మీద దొంగకి నిత్యరాజ్యాన్ని ఇచ్చిన దేవుడు నాకు కూడా అనే ఆలోచన తన మధ్యలోకి వచ్చిన ఆయన మనసు తిప్పుకొని దేవుని దగ్గరికి రాలేదు. చచ్చిపోయాడే కానీ దేవుని దగ్గరికి తిరిగి రాలేదు. కారణం ఏంటో తెలుసా? తన హృదయంలో ఉన్న సాతాను ఆలోచనలు. ఎక్కడికి చచ్చిపోయినా పర్వాలేదు, నేను మరలా వెళ్ళను ఆయన దగ్గరికి. ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతాడు శోధకుడు. ఒకసారి ఆలోచించే జ్ఞానం ఇవ్వడు, ఆలోచన చేసే పరిస్థితులు ఇవ్వడు. ఆలోచన వచ్చినా ఇదే నిజమని మనకు కలుగు చేస్తాడు. చాలామంది ఈ రోజుల్లో అనేక కష్టాలు ఇబ్బందులు వస్తే భార్యలు కూడా, కొంతమంది పిల్లలు కూడా ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులను బెదిరిస్తా, చచ్చిపోతా, నేను కరెంటు కొట్టుకుంటా, కోసుకుంటా, లేదా చచ్చిపోతా, ఊరేసుకుంటా. ఈ చాలామంది చెప్తుంటే వాళ్ళ నోట్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ వచ్చే వాళ్ళ దగ్గర ఎవరున్నారు తెలుసా? సైతాన్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఊరికే చస్తా అంటారంటే చావే, ఈయన్ని చంపేస్తే పోతాడు, నరకానికి పోతాడు, ఆశ నెరవేరుతుంది. అది దాని కోరిక. యూదా ఇస్కరియోతు మనసులో కూడా అదే చేసింది. అది నువ్వు మారు మనసు పొంది దేవుని దగ్గరికి పంపలా, నువ్వు వచ్చేయి ఊరేసుకో, చచ్చిపో. అక్కడ దాకా తీసుకెళ్ళి చంపేసింది. దేవుని రాజ్యానికి దూరం చేసేసింది. ఎక్కడ ఆయన ప్రస్థానం? యేసుక్రీస్తు, సాక్షాత్తు యేసుక్రీస్తు శిష్యులలో ఒక ట్రెజరీగా ఉన్న తన బ్రతుకుని పట్టపగలి చచ్చే స్థాయికి తీసుకొచ్చేసింది సాతానుడు. ఒకసారి మీరు ఆలోచన చేయమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక జ్ఞాపకం చేసి, సాతాను ఉన్నాడా నీ హృదయంలో? దేవుడు ఉన్నాడా? ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడుంటే దేవుని మార్గంలో నువ్వు నడువు, ఆయన నిన్ను దీవిస్తాడు. రెండవది, మూడో విషయం చెప్పి ముగించుకుందాం. మూడో విషయం, మరి యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు యూదా ఇస్కరియోతు అప్పగించాడు అని మనం అనుకుంటే, నా ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి అర్థం చేసుకోమని ప్రభునామంలో కోరుకుంటున్నా. నిజంగా ఆయన అలా పతనం అయిపోవడానికి మూడవ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఒకసారి చెప్పలు కూడా దేవుని ముగిస్తాం. యేసుక్రీస్తు ప్రభుని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన ఎవరు? ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకు వచ్చాడు? ఆయన చేసే పనులేంటి? ఆయన చేస్తున్న పని ఏంటి? ఎవరి కోసం, ఎందుకోసం? అనేక సార్లు బోధిస్తున్నా, అనేక సార్లు అద్భుత కార్యాలు చూపిస్తున్నా క్రీస్తుని అర్థం చేసుకోలేకపోయాడు యూదా ఇస్కరియోతు. నిజంగా అర్థం చేసుకునంటే తన జీవితమే అర్థవంతంగా ఉండేది, గొప్పగా ఉండేది. అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరంటే పేతురు. ఒకనొక సమయంలో శరీర బలహీనతను బట్టి ఆయన ఎవరో నాకు తెలియదు, ఒట్టేసి చెప్తున్నా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ ఆయన తిరిగి పట్టుకొని తీసుకెళ్తుంటే కోడి కూసినప్పుడు, తన మాటలు గుర్తుకొచ్చినప్పుడు ఆయన గురించి రాయబడింది, కుమిలి ఏడ్చాడంట. ఈ యేసుని నేను సిలువేశానుగా, ఈ యేసుని నేను తెలియదని చెప్పాను. నాతో ఉన్న దేవుడు, 2 చేపలు పడుతుంటే అక్కడ కాదు ఇక్కడ పట్టు అని చెప్పిన దేవుడు, పట్టజాలిన చేపలు నాకు ఇచ్చిన ఆ సృష్టికర్తన ఈరోజు నేను ఎవరో నాకు తెలియదు అని అన్నానా అని కుమిలి ఏడ్చి దేవుని సన్నిధికి వచ్చి చివరిగా ఆయన తిరిగి లేచిన తర్వాత, పేతురు నువ్వు నా సంఘాన్ని కాయి, పేతురు నా ప్రజలని చూడు. అనేకమైన ఒక ఆధిపత్యమైన స్థాయి పేతురికి ఇచ్చాడు దేవుడు. వాక్యం వింటున్నావు సహోదరుడి, నువ్వు సరిగా దేవుడిని అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకుంటే ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటావు. నువ్వు సరిగా దేవుని యందు విశ్వాసం ఉంచావా? ఎన్ని పనులున్నా ఆయన పని చేస్తావు. నువ్వు సరిగా దేవుని అర్థం చేసుకున్నావా? ఆయన ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటావు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకో. నిజంగా నా ప్రియ సహోదరులారా, యూదా ఇస్కరియోతుకి దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో, యూదా ఇస్కరియోతు హృదయంలో సాతానుడు ఉన్నాడని తెలిసి యేసుక్రీస్తు ప్రభు అనేకమైన అవకాశాలు ఇస్తాడు. ఒకసారి చెప్పలు కూడా దేవుని నామని, అనేకమైన అవకాశాలు ఆయనకి ఇస్తాడు. బైబిల్లో రాయబట్టి అనేకమైన అవకాశాలు అనేకమైన సందర్భాల్లో ఆయనకి ఇస్తాడు. చివరిగా ఒక ప్రత్యేకమైన అవకాశం ఇస్తాడు. చూడండి, బైబిల్ ఇందాక చదివే కదమ్మా, అక్కడ చదివితే ఆయన మత్తయి సువార్త 26, 14, 15, 16 వచ్చాం. త్వరగా చదవండి, త్వరగా మీరు చదివితే ముందుకెళ్ళిపోతారు. మైక్ తీసుకో. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అది ఒకటి. ఇంకొకటి చూడండి అమ్మా, ఆయన భోజనం చేసేటప్పుడు దానిపైన ఉంటుంది 26 భోజనం చేసేటప్పుడు సబ్బాతు అంటే చివరిగా పస్కా వాళ్ళు చేసేటప్పుడు వినవచ్చును. చదువు, మైక్ తీసుకో. వారు భోజనము చేయుచుండగా అందులో ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభువు లాస్ట్ అంటాడు, నేను ఇంకా మీతో ఎక్కువ కాలం ఉండను, నేను అప్పగించబడడానికి వెళ్తున్నాను, కనుక మనందరం లాస్ట్
లార్డ్ సప్పర్ అంటే చివరిగా ప్రభురాత్రి భోజనం మనం తిందాం రండి అని అందరిని పిలిచాడంట. 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారంట. 12 మందిలో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడంట. అయితే ఆ పస్కా ఆ యొక్క రొట్టె మాంసాన్ని ఆ యొక్క తింటూ వారు ద్రాక్షరసాన్ని తింటూ యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడంట, ఈ 12 మందిలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఎంత వివరంగా ఎంత క్లారిటీగా దేవుడు చెప్పాడో ఒకసారి మీరు ఆలోచించండి. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. దేవుడిచ్చిన ఒక మహత్తరకరమైన ఛాన్స్, ఒక అవకాశం. అంటే దేవునికి తెలుసు వాడు చేసే పని. దేవునికి తెలియదు, దేవుడు చూడటం లేదు అనుకుంటారేమో. నువ్వు ఎక్కడ దొంగతనంగా ఏం చేస్తున్నావో, భార్యని ఎలా మోసం చేస్తున్నావో, తల్లిదండ్రులను ఎలా మోసం చేస్తున్నావో, నిన్ను నువ్వు ఎలా మోసం చేసుకుంటున్నావో దేవునికి తెలుసు. మనుషులకు కనపడకపోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, నా ప్రియమైనటువంటి వారులారా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు ఆ 12 మందిలో 11 మంది నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని వారు హృదయంలో నిన్ను మేము అప్పగిస్తామా అని బాధతో నేనా 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 అన్నప్పుడు, నా ప్రియ సహోదరులారా, ఆ మాటలు ఉన్నాయి అక్కడ. అప్పుడు లాస్ట్కి అందరూ అన్నారు కదా, నేను కూడా అనాలని యూదా ఇస్కరియోతు లేచి నేనా ప్రభువా అన్నప్పుడు ఆయన అంటాడు, నీవన్నట్టే అంటాడు. ఏమంటాడు? డైరెక్ట్గా చెప్తున్నాడు, నువ్వే నన్ను అప్పగిస్తావు. నీ హృదయంలో సాతాను అలా నిన్ను ప్రేరేపించాడు కనుక నువ్వు నన్ను అప్పగిస్తావు అని డైరెక్ట్గా చెప్పినా కూడా ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి మార్పు రాలా, మారు మనసు పొందలా తన జీవితంలో. నా ప్రియ సహోదరులారా, ఆలోచించండి, ఎంత గొప్ప ఛాన్స్, ఎంత గొప్ప చాయిస్ దేవుడిచ్చాడు. చూడు, నీవే నన్ను అప్పగిస్తావు. అప్పుడైనా మారు మనసు పొందుంటే, అప్పుడైనా క్షమాపణ అడుగుంటే దేవుడు ఇంకొక మార్గంలో రక్షణ ప్రణాళికను నెరవేర్చి ఉండేవాడు. నా ప్రియ సహోదరులారా, కొంతమంది అంటున్నారు, అది ఆయన లేకపోతే రక్షణే లేదు కదా, ఆయన గురించి ప్రవచించి ఉన్నారు కదా, యోధా అనేవాడు పుడతాడు, వాడు యేసును అప్పగిస్తాడని ప్రవక్తల చేత చెప్పబడిన మాటలు సత్యం కాదా, అవి కొట్టివేయబడతాయి కదా అని అందుకే అలా చచ్చిపోయాడని కొంతమంది చెప్తారు. కానీ నా ప్రియ సహోదరులారా, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించే మనసు కలిగిన దేవుడు కాబట్టి యూదా ఇస్కరియోతు అప్పుడైనా మారు మనసు పొంది క్షమాపణ అడుగుంటే, శిలువ మీద దొంగ కంటే ఎక్కువ రోజులు పరిచయమైన యూదా ఇస్కరియోతుని క్షమించి మరొక మార్గంలో రక్షణ ప్రణాళికను దేవుడు జరిగించి ఉండేవాడు. ఎందుకంటే హన్నాని మనం చూస్తే, హన్నా గర్భం మూసివేయబడింది, ఆమె బిడ్డను పుట్టే అవకాశం లేదు. కానీ ఆమె గోదారగా ప్రార్థన చేయగా, దేవుణ్ణి రిక్వెస్ట్ చేసి అడగగా, దేవుడు ఏం చేశాడు? మూసివేసిన ఆయనే ఆ ప్రార్థనను ఆలకించి తిరిగి గర్భాన్ని తెరిచాడు. మరి యూదా ఇస్కరియోతు దేవుని క్షమాపణ అడుగుంటే క్షమించడా? ఒకసారి చెప్పగలరా? దేవుని నామాన్ని మహింపడదాం. తప్పకుండా ఆయనను క్షమించి ఉండేవాడు. కానీ రాలేదు దేవుని దగ్గరకి. అవకాశం ఇచ్చినా, నువ్వే నన్ను రేపు పట్టిస్తావని చెప్పినా ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అందుకే పొట్ట పగిలి చనిపోయాడు. ఇప్పటికి కూడా ఒక నీతిమంతుని క్రయధనమైన ఆ ధనంతో ఒక చాకలి వాని స్థలం కొన్నారు. ఈ రోజు కూడా ఆ స్థలం ఉంది, నిదర్శనంగా సత్యంగా. యూదా ఇస్కరియోతు చనిపోయిన ప్లేసు, ఆ డబ్బులకి అమ్మిన స్థలం టుడే సజీవ సాక్షిగా మన మధ్యలో ఉంది. అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత సత్యమైన దేవుడో అని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. కనుక యూదా ఇస్కరియోతుని దేవుడు తీసివేయడానికి, యూదా ఇస్కరియోతు చరిత్రలో లేకుండా పోవడానికి, ప్రజల్లో హీనమైన పరిస్థితికి రావడానికి, నిత్య రాజ్యాన్ని కోల్పోవడానికి కారణం ఏంది? మొదటిది ధనాపేక్ష, ధనము, ఐశ్వర్యం, లోకం, ఆధిక్యతల కోసం ప్రయాసపడ్డాడు, దేవుడిని విడిచిపెట్టాడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకుని, రెండవది ఏం చెప్పామండి? మీరు చెప్పండి. ఇప్పుడు రెండవ విషయం ఏంటి? సాతాన్ని మనస్సులో ఉంచుకున్నాడు కాబట్టి, ఆది చెప్పినట్టుగా చివరి వరకు నడిచాడు కాబట్టి పొట్ట పగిలి దరిద్రుడుగా చనిపోయాడు. మూడో విషయం ఏంటండి? మూడోది, యేసు ఎవరో సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో కూడా క్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఆయన చేసిన పాపం ఏంటి, ఆయన చేసిన దోషం ఏంటి, ప్రపంచము, అధికారులు, రాజ్యాలు, రాజరికాలు ఇప్పటికీ అప్పటికీ ఆయన మీద ఈర్ష్య కమ్ముతూనే ఉన్నారు, ద్వేషం వెదజల్లుతూనే ఉన్నారు, క్రైస్తవ జనాంగం మీద బాధని కలిగిస్తూనే ఉన్నారు. ఆయన చేసిన దోషం ఏంటి? పాపిని రక్షించడానికి లోకానికి వచ్చాడు, పాపుల కొరకు చనిపోయాడు, సజీవుడిగా తిరిగి లేచాడు, నిత్య రాజ్యం ఇచ్చాడు. అదే ఆయన చేసిన తప్పు. అర్థం చేసుకోలేకున్నారు యేసు ఎవరో. ఈరోజు దేవుని బిడ్డలుగా కూడా కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు సరిగా ఆయన అర్థం చేసుకొని ఆయన వెంబడించలేకపోతా ఉన్నాం.
ఈరోజు మీకు తెలుసో తెలీదో, ఒక కుటుంబం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అధికారులు ఏమో అన్నారంట, క్రైస్తవులు దేవుని మందిరానికి వెళ్ళకూడదు అని ఒక తాకీదు వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిందని. దానికి భయపడి కొంతమంది రావట్లేదు. ఇది నిజం, సత్యం. నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డవైతే ఆది నుంచి దేవుని బిడ్డల మీద వ్యతిరేకతలు, చట్టాలు వస్తూనే ఉన్నాయి. ఆది నుంచి హింసిస్తూనే ఉన్నారు యూదులను. కానీ ఆది నుంచి, నేను పోయిన వారం చెప్పిన రీతిగా, ఆది నుంచి కూడా క్రీస్తు ప్రేమ, క్రీస్తు కృప, క్రీస్తు బలం విస్తరిస్తూనే ఉంది. ఈ రోజుకి అంతకంతకి ఎంత అణిచివేస్తుంటే అంతగా క్రైస్తవము రేజ్ అవుతుందన్న విషయాన్ని నీవు నేను మర్చిపోకూడదు. ఈరోజు దేవుని వాక్యం ఏంటున్నా, నీవు ఒక దాసుడు చెప్తాడు, ఆ స్ప్రింగ్ని కాలు కిందేసి ఎంతగా నువ్వు అనగదొక్కుతావో, ఆ కాలెత్తితే ఆ స్ప్రింగ్ అంతగా ఎట్లా పైకి వస్తుందో, అలాగా క్రైస్తవ్యాన్ని బలపరచగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని గుర్తుపెట్టుకో. విశ్వాసం ఉంచు, లోక వాటికి భయపడుకో, దేవుడిని నమ్ము, దేవుని అందు విశ్వాసం ఉంచి ముందుకు రమ్మని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నా. కనుక మూడో విషయం ఏంటంటే, యేసు ఎవరో వారు తెలుసుకోలేకపోతున్నారు. నా ప్రియ సహోదరులు, నువ్వు అలా ఉండకూడదు. యేసు ఎవరో తెలుసుకో, బైబిల్ చదువు, విను, వాక్యం తెలుసుకో. ఆయన ఎలాంటి వాడో తెలుసుకో. ఆయన నిత్య జీవం ఇవ్వగలిగిన ఆరోగ్య ప్రదాత, ఈ లోకంలో మనకు అన్ని ప్రొవైడ్ చేయగలిగిన వాడు, అన్ని ఇవ్వగలిగిన దేవుడు, నిత్య రాజ్యం ఇచ్చేటువంటి దేవుడని ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేట నేను కోరుకుంటున్నా. నా ప్రియ సహోదరులారా, చివరి మాట ఒకటి చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. దేవుని వాక్యం కొన్నిసార్లు మరల మనకు రాదు. మీరు చాలా ఆలస్యం వచ్చారు కాబట్టి ఈ మాట ఒకటి విని మనం మిగతావన్నీ విడిచిపెడతాం. మరొకసారి చూసుకుందాం. నా ప్రియ సహోదరులారా, నాలుగవ మాట ఏంటంటే, ఈ యొక్క యూదా ఇస్కరియోతు దుష్టులతో సాంగత్యము చేశాడు, దేవునికి వ్యతిరేకులతో సాంగత్యం చేశాడు. ఎక్కడుంది సార్ బైబిల్లో? యూదా ఇస్కరియోతు దుష్టులతో ఎప్పుడు సాంగత్యం చేశాడు? సెనహెడ్రి అనేటువంటి ఒక సభ ఉండేది, పెద్దల సభ. అన్నా, కైఫా, రోమా సామ్రాజ్యంలో కొంతమంది అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకునే సభ అది, అధికారుల సభ. ఆ సభకి తరచూ యూదా ఇస్కరియోతు వెళ్ళేవాడు. చరిత్ర చెప్తుంది. ఆ సభకు వెళ్ళి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు మీద పలుకుతున్న మాటలు, తర్వాత యేసుక్రీస్తు ప్రభుని హెచ్చిస్తున్న మాటలు, ఆయన చేసిన అద్భుతాలు, ఇవన్నీ కూడా ఇతడు వాళ్ళు ఏమేమి చెప్తున్నారో ఒక సీక్రెట్ ఏజెంట్గా వెళ్ళేవాడు యూదా ఇస్కరియోతు. కనుక వాళ్ళతో సన్నిహిత సంబంధం కలిగిన వాడు. ఎవరితో? ఏ అన్నా, కైఫా, ఆ రోజు పిలాతు దగ్గర ఉన్నటువంటి అధికారులతో సహవాసం కలిగి ఉన్నాడు. 11 మంది ఆ యేసుతోనే ఉన్నారు. యేసు మార్గంలోనే నడిచాడు. ఈతను మాత్రం వాళ్ళతో సహవాసం చేశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా మత్తయి సువార్తలో చదవనవసరం లేదు. ఒకరోజు వాళ్ళందరూ సభలో ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు అక్కడికి వెళ్ళి వాళ్ళతో క్లోజ్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏంటయ్యా, నేను యేసుక్రీస్తుని అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు చెప్పండి, నాకు ఎంత ధనం ఇస్తారు అని అడుగుతున్నాడు. అంటే వారితో యూదా ఇస్కరియోతు, వాళ్ళెవరో ఈయనెవరో, యేసుక్రీస్తు ప్రభు ఉండవలసినటువంటి యూదా ఇస్కరియోతు అంత ఈజీగా, అంత క్యాజువల్గా మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు శత్రువులతో. మీరు ఇప్పుడు అదెందుకో, నేను అప్పగిస్తా ఆయన్ని, నాకు ఎంత ఇస్తారు అంటే ఎంత క్లోజ్గా ఉన్నాడో ఒకసారి మీరు నేను అర్థం చేసుకోవాలి. నా ప్రియ సహోదరులారా, ఆయన అంత క్లోజ్గా ఉన్నాడు కాబట్టి, ఇంత డబ్బులు ఇస్తా ఉంటే సార్ నేను ఇచ్చేస్తాను, రేపటికి నేను అప్పగిస్తాను, ఒక ముద్దు పెట్టుకుంటాను, మీరు కూడా ముద్దు పెట్టుకోండి, ఆ డబ్బు నాకు ఇచ్చేయండి అన్నాడు. నా ప్రియ సహోదరులారా, చూడండి, ఆయన సహవాసం ఎవరితో ఉంది? ఇందాక లోపల సాతానుడు ఉన్నాడు. మరి 4వ విషయం చూస్తే, దుష్టుల ఆ సహవాసం కలిగిన వారితోనే సహవాసం చేస్తున్నాడు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తనకారుడైన దావీదు అంటాడు, మొదటి కీర్తనలో 1వ అధ్యాయం 1వ వాక్యంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాడు. ఒక మాట చూడండి, నా ప్రియ, చప్పలు కొడదాం గట్టిగా, ఒకసారి చప్పలు కూడా దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. కనుక నీ సహవాసం ఎవరితో ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో. తాగుబోతులతో, వ్యభిచారులతో, ఈ లోకానికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వారితో నీ సహవాసం ఉంటే ఏదో ఒక రోజు నువ్వు అలాగే అయిపోతావు, వాళ్ళలాగానే అయిపోతావు. యూదా ఇస్కరియోతు యొక్క సహవాసం వారితో ఉంది కాబట్టి వారి మాటలకు, వారి ఆలోచనకు లోనై క్రీస్తుని అమ్మేశాడు. ఒక్కసారి ఆలోచించండి, జీవితాన్ని పాడు చేసుకున్నాడు, నిత్య రాజ్యానికి దూరస్తుడయ్యాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకో, నీ సహవాసం దేవునితో. అందుకే దేవుడు పేతురు అంటాడు, మీరు అపోస్తల బోధ ఎందునో, రొట్టె ఇరుచుట ఎందునో, వాక్యం ఎందునో మీరు సహవాసం అందును ఎడతెగక ఉండుడి. కనుక సహవాసం, దేవుని బిడ్డల సహవాసం మనం కలిగి ఉండాలి. మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి, మన సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలి.
అందుకే మ్యారేజెస్ కూడా ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రతి క్రైస్తవుడు ఒక హిందువురాల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆమెను చేసుకుంటానని బాధపడతా ఉన్నాడు, తల్లిదండ్రుల్ని ఆ వాకిలి కట్టి నిలబెడతా ఉన్నాడు, పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు. అటు ఇటు చూస్తే ఇదే పరిస్థితులు ఈరోజు. నా ప్రియ సహోదరులారా, నీ సహవాసం ఒకసారి ఆలోచించు. నీ సహవాసం దేవునితో ఉంటే, దేవుని బిడ్డలతో ఉంటే, ఆరాధనలో ఉంటే నువ్వేమి భయపడదు, అన్ని దేవుడు తీరుస్తాడు. ఒక మాట చెప్పనా, ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని, 3 మేకులు తీసుకోలేకపోయాడని రకరకాలుగా యూట్యూబ్లో ఉంది. ఒకనొక సమయంలో నేను కూడా మనిషే కదా, నాకు వాళ్ళని డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఏదో ఒకటి చేయాలా, ఇంకా అవసరమైతే ముక్కు మీద గటక్కని గుద్దాలా అనిపిస్తుంది. అంటే అంత బాధ అనిపిస్తుంది నాకు. వీళ్ళు చెప్పే మాటలు ఏం తెలుసని, వీళ్ళకి ఏం అర్థం తెలుసని, వీళ్ళకి 3 మేకులు పెరుక్కోలేకపోయాడు, ఎందుకు పెరుక్కోలే ఏం తెలుసు, అలా కొట్టాలనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నువ్వు దేవుడు కదా, వాళ్ళ కాళ్ళు ఇరిసేయి, వాళ్ళ చేతులు ఇరిసేయి, లేకపోతే వాళ్ళ నోరు పడిపెట్టేట్టు చెయ్యి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యి, మరీ భయంకరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని ఆలోచన నాకు వస్తుంది. ఇరిచేయి వాళ్ళు. లేకపోతే దేవుడా వారానికి ఒకరిని చంపేయి, వారానికి ఒకరిని, ఎవడైతే యేసుక్రీస్తు కింద చెప్పాడో బుధవారం వీడు చచ్చిపోతే మళ్ళీ బుధవారానికి ఇంకొకటి చచ్చిపోవాలి, ఆ బుధవారం తర్వాత ఇంకొకటి చచ్చిపోవాలి. ఈ చచ్చిపోతుంటే యేసుక్రీస్తు ప్రభు తిట్టినంతా ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతున్నారని లోకమంతా అనుకోవాలి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు అన్న ఆలోచన నాకు వచ్చింది. కానీ నా ప్రియమైన వాళ్ళరా, లాస్ట్గా ఆలోచన చేస్తే, లేకపోతే మనలో ఎవరైనా మంచి విశ్వాసి మానవ బొమ్మ పెట్టుకోపోయి వాడిని చంపేయాలి, పేల్చేయాలి వాడిని అన్న ఆలోచనలు వస్తాయి మనుషులుగా. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ఇవన్నీ ఎవరి ఆలోచనలు అండి? దుష్టుని ఆలోచనలు ఇవన్నీ కూడా. మరి ఇది ఎలా పోతుందంటే సమయం వస్తే ఆయనే తీసేస్తాను. లాస్ట్కి నేనేమనుకుంటాను తెలుసా, దేవా ఇదంతా తప్పు, నీవు వారి మనసు మార్చు. ఒకసారి చెప్పగలరు, దేవుని నామాన్ని మార్చు. ఏ సమస్య లేకుండా సత్యదేవుడిని వారికి తెలియచేయి. వారి మనసు మార్చేస్తే ఈ బాధలొద్దు, కోట్లొద్దు, జన్మలొద్దు, లాస్ట్గా క్రైస్తవులు అందరిని చంపేశారని వద్దు, ఇవన్నీ వద్దు. కాబట్టి మనస్సు మార్చే దేవుడా, మనసు మార్చు. కనుక ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న వేదన దేవునికి చెప్పు. నీ వ్యతిరేకతను దేవుడు మార్చేస్తాడు. దేవుడు నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు. దేవుడు నీ కుటుంబంలో నెమ్మదిస్తాడు. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండు, ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉండు. నీ సహవాసం క్రీస్తుతో ఉంచుకో. రెండవది, దుష్టులతో నీ సహవాసం. మొత్తం 4 మాటలు చెప్తాను చూడండి, 5, 6 ఉన్నాయి చెప్పం. 4 మాటలు చేసుకున్నాం ఏమండి? యూదా ఇస్కరియోతు దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి కారణాలు ఏమండి? మొదటిది, లోకాన్ని, లోక ధనాన్ని ప్రేమించాడు, అందుకే క్రీస్తుని అమ్మేశాడు. రెండవది ఏంటండి? సాతాన్ని హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టి, దేవుడు ఉండాల్సిన స్థలంలో సాతాను ఉన్నాడు కాబట్టి దాని మాట ప్రకారం జీవించాడు, పొట్ట పగిలి చనిపోయాడు. మూడో విషయం ఏంటండి? దేవుడు ఎవరో అర్థం చేసుకోలేకపోయాడు. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు సమయం ఇస్తున్నా, ఎన్నిసార్లు దేవుడు వారిని బాగు చేయాలని ఆశపడుతున్నా ఉపయోగించుకోలేకపోయాడు, ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. నాలుగోదండి, ఆయన సహవాసం దుష్టులతో ఉంచాడు కాబట్టి పతనం అయిపోయాడు. వాక్యం వింటున్న ఓ సహోదరి సహోదరుడా, ఈ ఆదివారం అనేక మంది దేవుని మందిరానికి రాలేదు. వాడిని బట్టి నేను అనుకుంటున్నా, దేవుడు నాకు ఇచ్చిన తలంపు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక వనరుల కంటే దేవుని సన్నిధి గొప్పది. అందుకే చాలాసార్లు నేను చెప్పాను, దావీదు దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై వస్తే, దావీదు నీకేం వరం కావాలో కోరుకో అంటే ఆయన ఏం కోరుకున్నాడండి? చాలాసార్లు మాట చెప్తా, ఏం కోరుకున్నాడు ఆయన? నేను కోరుకున్నాడు చెప్పండి. దావీదు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగితే నేనేం కోరుకుంటానన్న మాటని దావీదే చెప్పాడు. ఏం కోరుకుంటాడంట? నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో ఉంటే చాలు అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా జీవితం, రాజ్యం ఉంది, రాజరికం ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ నాకొద్దు. నువ్వు గాన కనపడి నీకేం కావాలని కోరుకుంటే నేను నా జీవితం అంతా నీ సన్నిధిలో గడిపేస్తే చాలు. అంతకు మించిన ఫైనల్, అంతకు మించిన ఆశీర్వాదం ఏది లేదన్నాడు. వాక్యం వింటున్న ఓ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో అంత ఆశీర్వాదం ఉంది, దేవునితో అన్ని దీవెనలు ఉన్నాయి. కనుక పేతురు గారు తన జీవితంలో అలాంటి స్థాయికి వెళ్ళిపోకుండా, చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోకుండా, ప్రతిదానికి చావు అనుకున్న వారు గుర్తుపెట్టుకోండి, చావు వచ్చే రోజు నువ్వు చావనన్నా చచ్చిపోతావు. కానీ నువ్వు కావాలని కోరుకుంటే, నువ్వు కావాలని కోరుకుని నీ ప్రాణాన్ని నువ్వు హత్య చేసుకుంటే యూదా ఇస్కరియోతు లాగానే నిత్య రాజ్యంలో నీకు అర్హత ఉండదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. బైబిల్లో ఉంది, ఒకరిని చంపడం నరహత్య, హత్య అనుకుంటారేమో, నిన్ను నువ్వు చంపుకోవడం కూడా నరహత్యే. నిన్ను నువ్వు చంపుకోవడం కూడా నరహత్యే.
కనుక చావు అనే ప్రశ్న ఎప్పుడు ఇండ్లలో పిల్లలు పెద్దలు తీసుకురావద్దండి. అది సాతాను స్లోగన్. అది చావు 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 అనేది సైతాను స్లోగన్. అది చావు చావు చచ్చిపో అనేది. అట్లా యూదా ఇస్కరియోతు మధ్యలో చావు 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 అనేది వచ్చింది, చచ్చిపోయాడు, దేవుని రాజ్యానికి దూరం అయ్యాడు. వాక్యం ఏంటో సహోదరి సహోదరుడా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుతో నడువు, ప్రభుతో కలిసి జీవించు, నిత్య రాజ్యానికి వారసుడిగా ప్రభుని అర్థం చేసుకో. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు. ఈరోజు దేవా కాస్త ఆలస్యమైన నాతో మాట్లాడేవి తండ్రి. ఆశ్చర్యకరంగా మా మధ్యకు నీ మాటలు తీసుకొచ్చాను. భూమికి ఆకాశానికి మధ్యలో నా కోసం వేలాడిన సృష్టికర్తవి ప్రభువా, నీ ప్రాణాన్ని నా కొరకు ఇచ్చి, నీ రక్తాన్ని నా కొరకు కార్చి, నన్ను శుద్ధీకరించి నిత్యరాజ్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. కానీ నాకిచ్చిన ఆ నిత్యరాజ్యం, మాకిచ్చిన ఆ నిత్యరాజ్యం యూదా ఇస్కరియోతు పొందుకోలేకపోయాడు. నాయన, నువ్వు ఎంత ప్రేమించినా, నువ్వు ఎంత హెచ్చరించినా, నువ్వు ఎంత అధికమైన స్థాయిలో అతను ఉంచుకున్నా, అతను ద్రోహి అని తెలిసిన చివరి వరకు నీ ప్రేమను, నిన్ను అర్థం చేసుకోలేకపోయాడు ప్రభు. అయ్యా, నేను అలా కాకుండా నిన్ను అర్థం చేసుకొని, అయ్యా నా జీవితాన్ని మార్చుకొని, నా స్నేహాన్ని, నా పరిచయాన్ని నీతోనే ఉంచుకుంటూ, సాతానికి నా హృదయంలో అవకాశం ఇవ్వక ప్రభువా నైనా నీతోనే కలిసి, నీతోనే ఉంటూ, ఈ లోక ఐశ్వర్యముల కంటే నువ్వు ధనవంతుడి ప్రభువా, సర్వ సంపదలు నా యందు క్లుప్తమై ఉన్నవన్నావు, గుప్తమై ఉన్నవన్నావు, నీ యందు ఉన్నాయి ప్రభువా, అవి ఎలా తీసుకోవాలో నాకు నేర్పించమని విశ్వాసిగా నన్ను మార్చి నీ సన్నిధిలో నన్ను ఉంచినందుకు వందనములు. ప్రతి ఆదివారం ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే ఆశీర్వాదమైన భాగ్యం ఎరిగి నీ సన్నిధిలో కనబడే కృపను నాకు, నా బిడ్డలకు దయచి, నేను మాత్రం కాదు, నా కుటుంబంలో నా భర్త, నా బిడ్డలు, నా బంధుమిత్రులు, నా రక్త సంబంధులు యూదా ఇస్కరియోతులాగా పతనం అయిపోకూడదు నాయన. నిత్య రాజ్యానికి అనర్హులు కాకూడదు ప్రభా. నాకు జ్ఞానం ఇవ్వు, నడిపించు. నా శక్తి చాలదు, నువ్వు వచ్చి నా కుటుంబంలో ఉండి నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని మార్చు, నీ సన్నిధిలో ఉంచు అని ప్రార్థన చేస్తుంది. మహాగణుడా, ఈ దినం మాట్లాడిన ప్రతి మాట మా అందరి జీవితాల్లో ఫలింపు చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఎవరింట్లైనా కుటుంబ ప్రార్థన పెట్టుకోదలిస్తే దయచేసి తెలియచేయండి. మీ దగ్గరికి